సరే, దేవుడు మనం ప్రతి విషయాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ, వాక్యంలోంచి ఏదో ఒక విషయం ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు ఆశపడుతూ ఉంటారు, అంతే కదా. మనం ఇప్పుడు మనుషుని సంభాషణ ఇప్పుడు లోకంలో ఎలా ఉందంటే, ఎదురుపడే కనబడక్కలొద్దు, ఎక్కడో ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ నుండి మాట్లాడే పరిస్థితులు ప్రస్తుత ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నాయి. అవునా? వినాలి జాగ్రత్తగా. అయితే దేవుడు మనతో మాట్లాడాలని ఎలా అనుకుంటున్నారంటే వాక్యము ద్వారా. మన వాక్యాన్ని పరిశీలించగలిగితే ఈనాటి కాలానికి, ఆనాటి కాలానికి, రాబోయే తరాలకు దేవుని చిత్తమైతే, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే రాబోయే తరాలకు కూడా ఒక మార్గదర్శకమైన మాటలు ఎక్కడ దొరుకుతాయంటే బైబిల్లో. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే కాదు, నిన్న నేడు నిరంతరము కావలసిన మాటలు ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం ఒక బోధ గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి తీసి ఒక వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేళ్లకు ఉరువడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు మీలో ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తిని సంభాషణలో ఒక సంఘానికి చెబుతూ, ఎక్కడైతే ప్రకటన గ్రంథంలో సంఘాలను గూర్చిన ఒక బోధ, అంటే సంఘాలకు పత్రికలు రాశారు కదా యోహాను గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు ఆ సంఘాలకి. దానిలో ఉన్న ఒక సంఘం, ఆ సంఘం ఏంటంటే పెర్గమ అనే సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఆ సంఘంతో మాట్లాడుతున్న మాటలో ఎవరు గూర్చి సంభాషణ వచ్చిందంటే బిలాము గూర్చిన మాట. బిలాము అనే ఒక వ్యక్తి గురించి మాట వచ్చిందండి. ఈ బిలాము అనే వ్యక్తి ఏం చేశాడంట, బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బిలాము అనే ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో నుండి ఒక సోదెగాండుగా, ఆనాటి కాలంలో సోదెగాళ్ళు ప్రవచనాలు చెప్పేవారు, ఒక విధంగా ప్రవక్తగా పరిగణింపబడినవాడు ఈ బిలాము. జాగ్రత్తగా వినండి, బిలాము గురించి మనకు అర్థం కావాలి. ఎందుకంటే బిలాము పరిస్థితిని ఇప్పుడు చాలా ప్రపంచములోనే కాదు, మన ప్రాంతాల్లో అధికంగా ఇలాంటి బోధలు కొనసాగిపోతున్నాయి. ఎలా అయితే బిలాము బోధించడం మొదలుపెట్టాడో, ఎలా అయితే దేవుని ప్రజలను శపించడానికి అయినా ముందుకు వెళ్ళాడంట. ఇశ్రాయేలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి ప్రయాణమై వెళ్తున్నారో, ఇక యెరూషలేము ప్రాంతపు దరిదాపుల కంటే యోర్దాను నది దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఒక జనాంగం, అదంతా వింటాం మనం ఇప్పుడు. అక్కడ పరిపాలిస్తున్న రాజు బిలాము వచ్చి బాలాకు వచ్చి బిలామును అడుగుతాడు. బాలాకేమో రాజు అండి, 2 పేర్లు ఒకలా ఉంటాయి, బిలాము బాలాకు. ఎవరో బిలాము ఒకరు, బాలాకు ఒకరు. బాలాకు ఎవరంటే రాజు అండి. అక్కడ ఒకసారి సంఖ్యాకాండము తీద్దాం. సంఖ్యాకాండము తీయండి అందరూ. 22వ అధ్యాయము 22వ అధ్యాయం మొదటి వచనం చదువుతుంది. అసలు బిలాము ఎవరో బాలాకు ఎవరో మీకు అర్థం కావాలి. అప్పుడు బిలాము బోధ ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా. తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగానున్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగారు. అప్పుడు సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. ఇక్కడ బాలాకు ఎవరంటే సిప్పోరు కుమారుడు. అంతేకాదు ఈయన మోయాబీయులకు రాజు. చూడండి,
జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకు వేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకు వేయునండ్రి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు ఏంటండి రాజు. చదువుతున్నారా? చూసారా? మోయాబీయుల రాజు ఎవరంటే బాలాకు. మరి బిలాము ఎవరు? బిలాము ఏమండి అరామీయ వంశస్థుడు. వంశాలు ఉన్నాయి చూసారు బైబిల్లో. ఎబూసీయులు, హివ్వీయులు, అరామీయులు, గిర్గాసీయులు, ఈ పేర్లు విన్నారా? ఎక్కడైతే నోవాహుకు ముందు జలప్రలయం వచ్చిందా, నోవాహు తర్వాత నోవాహు కుమారులు ఎంతమంది? ముగ్గురు. హాము, షేము, యాపేతు. వీళ్ళ ముగ్గురి సంతానం ద్వారా వచ్చిన వంశీయులే వీళ్ళందరూ. గిర్గాసీయులు అయిండొచ్చు, అమోరీలు అయిండొచ్చు, మోయాబీలు అయిండొచ్చు. ఇలా వంశ ప్రకారంగా వస్తున్నవారు ఆనాటి కాలం నుంచి వచ్చారు. ఆ వస్తున్న వంశాలలో ఒక వంశం నుంచి వచ్చిన వాడే ఎవరో బిలాము. అతను ఒక సోదగాండ్రుగా చెప్పబడ్డాడు. బిలాము ఒక సోదగాండ్రుగా చెప్పబడ్డాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు. బిలాము ఎవరంటే బెయేరు కుమారుడు. బెయేరు ఏ వంశస్థీయుడంటే అరాము వంశస్థీయుడు అనమాట. ఇక్కడ ఒకసారి ద్వితీయోపదేశకాండము ఎక్కడ నివసించాడు ఇతను? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు మనకెందుకండి ఈయన గురించి అంటే అవసరమై ఉంది. ఎలా అనగా, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాగా నిన్ను శపించుటకు బహుమానము ఇచ్చిన నదుల యరాములోని, అదేంటంటే మెసొపొతేమియా కింద పుట్నోట్లు రాస్తుంది. యరాము వంశీయులు ఎక్కడ నివసించారంటే ఇక్కడ అందుకని చెప్తున్నాడు యరాములోని అని అన్నాడు. ఇక్కడ ఒక కింద రాశాడు చూడండి, మెసొపొతేమియా. అక్కడ ఎవరున్నారో, పెతోరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఇక్కడ ఇక్కడ ఎక్కడ నివసించాడంటే ఈయన పెతేరు. అంతేనా? చూడండి మాట ఎక్కడుంది, పెతేరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలాము. ఈయన యరాము వంశస్థీయుడు, మెసొపొతేమియాలో నివసించినవాడు. ఇప్పుడు ఎప్పుడైతే చరిత్ర ఆధారంగా రాయబడడం జరిగిందో అప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచారంటే మెసొపొతేమియా. అక్కడి నుంచి అక్కడ ఉంటున్న వ్యక్తి బిలాం అంట. బాలాక్ ఎవరు? రాజు. జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. బిలామేమో ప్రవక్త, బాలాకేమో రాజు. రెండు పేర్లు దగ్గరగానే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవుతాం అక్కడ. ఇప్పుడు బిలాము ఎవరండి చెప్పాలి? ప్రవక్త. బిలాము ప్రవక్త అయినప్పుడు ఎవరి మాట వినడానికి వెళ్ళిపోయాడో తెలుసా? చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక. ఇతను ఎలా ఎంచబడ్డాడో ఒకసారి చూద్దాం. బిలాము గురించి చెబుతూ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన ప్రేమించెను. ఎట్లనగా నోరు లేని గార్ధపము అంటే తెలుసా మీకు? గార్ధపం అంటే గాడిదండి. నోరు లేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించెను. అయితే బిలాము ఎవరుగా పరిగణింపబడ్డాడు?
ఈ మాట ప్రకారం బిలాము ఎవరు? ప్రవక్త. అతను ఎవరుగా చెప్పబడ్డాడంటే ఒక ప్రవక్తగా, సోదెగండ్రగా కూడా రాయబడిందండి. చదువుదాం, ముందుకు వెళ్దాం. అయితే ఈ బిలాము చేసిన ఒక పరిస్థితి, ఒక స్థితి ఉంది. ఎందుకు బిలాము గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, క్రైస్తవ ప్రపంచ లోకంలో క్రైస్తవ లోకం అన్నది ఒకటి ఉంది తెలుసా? క్రైస్తవ లోకం తెలుసండి మనకి. మనమందరం ఎవరు? మనం ఉండే లోకం ఏంటి? అదేంటండి భూలోకంలో ఉన్నాం కదా అంటారేమో. అయితే మనమందరము ఒక పరిగణలో ఉన్నాం, దేవుని పరిగణలో క్రీస్తును అనుసరించి బ్రతుకుతున్నాం. కాబట్టి మనమందరము ఒక్కొక్కరిని సహజంగా వాడు లోకం వేరండి అంటుంటారు చూడండి. ఎవరితో మాట్లాడు, ఎవరితోనూ ఉండడు వాడు. అయితే ప్రజల్లోనే బ్రతుకుతాడా? ప్రజల్లోనే ఉంటాడు, కానీ వాడు లోకం వేరండి అంటారు. ఎందుకని? అందరితో సమాన బాంధవ్యాలు కలిగిన వ్యక్తి కాదని. అంతేనా? అలాగే క్రైస్తవ లోకులు అంటే అర్థం ఏంటి చెప్పనా? ఎవరితో సంబంధం కలిగిన వారు క్రైస్తవులు అంటే క్రీస్తుతో, దేవునితో. అందుకే క్రైస్తవ లోకం అంటున్నాను. ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో ఎక్కువగా ఈ బోధ చేస్తున్న వారు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఎలాంటి బోధలు అంటే బిలాము లాంటి బోధలు. బిలాము ఏం బోధ చేశాడు? తన ప్రజలైన దేవుని ప్రజలను శపించడానికి ఎదురెళ్ళాడంట. నిజంగా చాలా ప్రాంతాల్లో చాలా సేవకులు ఉన్నారు. అందరూ అనట్లే, కొంతమంది సేవకులు సత్యాన్ని ప్రేమించి నిజముగా స్థిరముగా తన చేపట్టిన బోధను, లేకపోతే ఏదైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని కరెక్ట్గా చెప్పగలిగే బోధకులు అతి తక్కువ మందే ఉండడం బాధాకరం అండి. ఎందుకు చెప్పినా, కొంతమంది అంటారు సినిమాలు చూసినా తప్పులేదని చెప్పే ఒక బోధకుడు ఉంటాడు. కొంతమంది అంటారు అన్నీ సమానమే, అన్నిట్లోనూ సమానమే అంటాడు ఒక ఆయన అంటాడు నువ్వు చెప్పే తప్పు అని చెప్పే ఒక సేవకుడు అనిపాడు. నేను చెప్పేది కరెక్ట్ అనుకునే సేవకుడు. ఏదైతే నేను చెప్పానో అది కరెక్టో అనుకునే సేవకులు ఎక్కువైపోయారు. వాక్య ప్రకారంగా ఆలోచించడం మానేసి ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ యూట్యూబుల్లో జరుగుతుంది అదే. అంతేనా రాజేష్? యూట్యూబ్లో అంతదేనా ఏంటి? సేవకులు, సత్యం ఎరిగిన సేవకులు అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని తమకి ఇష్టమైనట్టుగా తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. సంఘాలను తమ ఆదాయ వనరులుగా పెట్టుకున్న సేవకులు ఉన్నారా లేరా? తెలుసా మీకు? చాలామంది అండి. ఆదాయ వనరు వ్యాపారం చేసామనుకోండి, ఆదాయం వస్తుంది, వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు, తప్పులేదు. అర్థమవుతుందా? వ్యాపార సంస్థల ద్వారా వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకోవడం తప్పులేదు. కానీ దేవుని మందిరం ద్వారా ఆదాయాన్ని పెట్టుకుని నేను బాగుపడాలి, ఆనందపడాలి, సంతోషించాలని అనుకునేవారు ఎలాంటి బోధకులు అవుతారో తెలుసా? ఈ బిలాము లాంటి బోధకులే. బిలాము లాంటి ప్రవక్తగానే దేవునికి విరుద్ధంగా తిరిగితే వదల్లా. అర్థమవుతుందా? మరి మనం ఎంతటోళ్ళమండి? ఏంటి అసలు ఇలాంటి బోధలు ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే వాక్యాన్ని సరిగా ఆలోచించక, వాక్యాన్ని అర్థం చేసుకోవడం రాక, వాక్యాన్ని చెప్పడం తమకు ఇష్టమైనట్టుగా చెప్పేవారుగా ఉండిపోయారు. కాబట్టి ఈరోజు ఇలాంటి బోధలు మనం వింటూ ఉన్నాం. ఎంత బాధాకరమో తెలుసా? ఎందుకని ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే నిజంగా విశ్వాసులు కూడా ఎలా అయిపోయారు తెలుసండి? సరైన కరెక్ట్ వాక్యం చెబుతుంటే వినేవాళ్ళు లేరు. నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు దేవుని దగ్గర ఇది పట్టుకొచ్చావా, చూడు వచ్చే వారంలోగా లేకపోతే నెలలోగా నీ ఇంట్లో ఈ కార్యం జరగబోతుందంటే అప్పటికి వెంటనే విశ్వాసులు కూడా ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ బాబాయ్ నాకు ఏదో జరుగుతుంది ఆశ. అంటే దేవుడు నీకు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? నువ్వు ఏదైనా ఇచ్చితే దేవుడు ఇంకోటి ఇచ్చేది వారుగా.
అంతేనా? అంతేనండి. ఏదని ఇస్తే దేవుడు ఇంకోటి ఇచ్చేవారుగా. ఇచ్చి పుచ్చుకోవడం ఎవరి దగ్గర ఉంటుంది? మనుషుల్లో ఉంటుంది. మరి దేవుని దగ్గర కూడా అలా పెడుతున్నారేంటి? అంటే నువ్వు దేవునికి ఇది ఇయ్యి, లేకపోతే ఇంత డబ్బు ఇయ్యి, లేకపోతే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, లేకపోతే ఇలాంటి చేపడుతున్నాం, వాటికి డబ్బు మీరు ఇవ్వండి, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే చెప్పాడా దేవుడు? అలాగే అంటున్నాడా? ఇలాంటి బోధలన్నీ ఏ పరిగణలోకి వస్తాయో తెలుసా? బిలాము బోధ. అందుకే బిలాము గురించి పర్టికులర్గా కొత్త నిబంధనలో కూడా కోట్ చేశాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘాన్ని ఎక్కడైతే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడు పత్రికలు ద్వారా హెచ్చరించాడో ఆ సంఘంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఒక సంఘాన్ని చెబుతూ 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ సంఘానికి మీలో బిలాము బోధ అనుసరించే వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. అంటే బిలాము బోధకుడే కానీ అతన్ని అనుసరించకూడదనే కదా దేవుడు చెప్తుంది. అర్థమైందా? బోధకులు ఉంటారు, బోధ చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ అందరినీ అనుసరించమని చెప్తున్నాడు దేవుడు. అనుసరించొద్దని చెప్తున్నాడు ఇక్కడ మాట ద్వారా. మార్చుకోండి అంటున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. ఈనాటి పరిస్థితుల్లో కూడా చాలామంది అప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు అప్పుడు చెప్పబడుతున్న ఆ సంఘాలకే కాదు, ఇప్పుడున్న సంఘాలకు కూడా అవే మాదిరి మాటలు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో కొనసాగిపోతున్నాయి. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇలాంటి బోధలు ఉన్నాయి. ఇప్పుడే కొత్తగా పుట్టినవి కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం వింటున్న బోధలో అంటే ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారండి, ఈ పాస్టర్ గారు ఇలా చెప్పారండి, ఇలా అంటున్నాం చూడండి. ఈ బోధలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాదు, అప్పటి నుంచి కూడా వివిధమైన బోధలు స్టార్ట్ అయినాయి. యేసుక్రీస్తు వారి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల బోధన అంటుకుని బ్రతికిన వారు కొంతమంది అయితే, అపోస్తుల ద్వారా విని కొంతమంది చెడు మార్గంలో అంటే తమకిష్టమైన బోధలు, అందుకే నికోలెతుల బోధ అంటాడు చూడండి. అక్కడ కింద వచనం చూడండి, ప్రకటన గ్రంథమే 2వ అధ్యాయమే చూడండి, చదవండి అన్నమాట. 14వ వచనంలోనే మరి చూద్దాం. ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితుల బోధ అనుసరించేవారును నీలో ఉన్నారు. సంఘంతో చెప్తున్నాడు, నికోలాయితుల బోధలు కూడా అంట అనుసరించేవారు. నికోలాయితుల బోధ ఏంటి మరి? అంటే ఇలా రకరకాల బోధలు ఉన్నాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు. అది ఈ బిలాముకు చెప్పిన బోధ ఏంటి? బిలాము ఏం చేశాడు అసలు మనకు తెలియాలి. బిలాము గురించి ఒకసారి చూద్దామే. అసలు ఏం చేశాడో చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, ఇందాక తీసిన వచనమే 22వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దుపీటి పచ్చికను నాకు వేయినట్లు ఈ జనసమూహం మనం చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేయునది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి చదవన్నమాట, అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలంను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఇక్కడ మోయాబీల్ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు బిలాము దగ్గరికి పెద్దలను పంపాడంట. బిలాము ఎవరంటే ఒక ప్రవక్త పరిగరింపినవాడు, సోదె చెప్పేవాడు. వాళ్ళు ఒక గొప్ప వ్యక్తిగా కనపడ్డాడు. ఎందుకు చెప్పనా? బిలాము ఏది చెప్తే అది జరుగుతుందని అక్కడ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ తెలుసంట. చదివితే మీకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏం తెలుసు అంటే బిలాము గురించి దేవుని పక్షాన్ని మాట్లాడుతున్న వ్యక్తిన ఈయన చెప్పింది ప్రతిదీ జరుగుతుంది, జరిగినాయి అంట అప్పుడు. కాబట్టే వారు నమ్మారు.
అప్పుడు బాలాకు చెప్తున్నాడు కొంతమందిని పంపి, ఏమన్నాడు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జన్మను శపించమని, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలువేదును ఎలా అనగా, నీవు దీవింపబడువాడు దీవించుననియు, శపించబడువాడు శపించుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పిరి. బాలాక్ అని రోజున్నాడు కదా, అతను పెద్దలను పంపాడు, సోద చెప్పిన వారిని పంపాడు డబ్బులు ఇచ్చి. ఏంటంట, ఒక జనం వస్తుంది, ఆ జనాన్ని అంతా నాశనం చేసేయాలి నేను. దేవుడిని అడుగు, నా సపోర్ట్గా మాట్లాడు దేవుని దగ్గర అని అంటున్నాడు. ఎవరో బాలాకు. బిలాం ఏం చేశాడు? బిలాం ఏం చేశాడో తెలిస్తేనే అతని బోధ ఏంటనేది అర్థమవుతుంది. చూద్దామా? చదవండి ఒకసారి. తర్వాత ఏం జరిగింది? బిలాము దేవుడు 8వ వచనం, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. వచ్చారు, అడిగారు, బిలాము దగ్గరికి వచ్చి అడిగారు. ఎవరైతే పంపబడ్డారో పెద్దలో వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి పెద్దలు ఉంటారా? అందుకే సంఘాల్లో పెద్దలు ఉండాలంట. అంటే ఇలాంటి బోధన అనుసరించమని కాదు, ఏ బోధ సరైనదో నిర్ణయించడానికి స్థిరులైన జ్ఞానం కలిగిన, వాక్య జ్ఞానం కలిగిన పెద్దల సంఘాల్లో ఉండాలి. అర్థమైందండి? అది దేవుని నిర్ణయం తీతుకు పత్రికలో ఉంటుంది. పెద్దలు ఎలా ఉండాలో, ఎలాంటి వాళ్ళకి హక్కులు ఉన్నాయో, ఎలాంటి వారిని పెద్దలుగా ఎంచాలో బైబిల్ చెప్పింది. అయితే ఆనాటి కాలంలో లోకంలో ఉన్న వారికి కూడా పెద్దలు ఉన్నారంట. వాళ్ళని పంపాడు బిలాము దగ్గరికి. నువ్వు వెళ్ళి బిలాముతో మాట్లాడరండి అని రాజు పంపితే అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు. అప్పుడు బిలాం అంటున్నాడు, ఈ రాత్రి నా దగ్గర ఉండండి మీరు ఉంటే నేను దేవుడిని అడిగి చెప్తాను అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. తర్వాత ఏం జరిగింది? దేవుడు బిలామునొద్దకు వచ్చి ప్రార్థన చేసి అడిగాడంట. అడిగితే బిలాము దగ్గరికి దేవుడు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా అనడా? దేవుడే అడుగుతున్నాడు. దేవుడికి తెలీదా వీళ్ళు ఎవరను? అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళు ఎవరో మిద్యాను పెద్దలో, బాలాకు పెద్దలో, సోదెగండ్రు అని తెలీదా? దేవుడికి తెలుసు. అయినా కూడా అతని చేత చెప్పించాలి. వీళ్ళెవరో అని అడిగాడు. అప్పుడు పలానా అని చెప్పి తర్వాత అంటున్నాడు, ఒక జనం వచ్చిందంట, వారందరూ శపించమని నన్ను అడుగుతున్నాడు వీళ్ళు అని అడిగినప్పుడు 12వ వచనం, అందుకు దేవుడు వారితో, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారిని ఆశీర్వదింపబడిన వారును చదవండి, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాంతో దేవుడు మాట్లాడి చెప్పాడు, ఆ జనాన్ని నువ్వు శపించకూడదు అని. ఏం చేయాలి అప్పుడు బిలాము? ఏం చేయాలి? వెంటనే వాళ్ళని పంపేసి, నాకు కుదరదు, నేను రాను, దేవుడు ఇలా చెప్పాడని చెప్పేలా? చూడండి ఒకసారి ఏమన్నాడు తర్వాత. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీ స్వదేశానికి వెళ్ళండి, నేను మీతో కూడా రావడానికి యెహోవా నాకు సెలవు ఇయ్యనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళిపోయారు. బిలాం దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత 15వ వచనం, అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన వారిని. దేవుడు అన్న విషయానికి లోబడ్డాడో పంపేశాడు. అయినా కూడా బాలాకు ఇతను వదలలేదు. ఎందుకని? ఇతను ఏది చెప్తే జరుగుతుంది. ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది ఒక్కొక్క సేవకుల దగ్గర పరిగెడతారు. ఎక్కడికి? ఆయన ఏం చెప్తే జరుగుతుందమ్మా, అక్కడికి వెళ్ళి తెలుసుకుని వస్తారు. అసలు ఉన్నారా?
ఆ సేవకుడి దగ్గర తెలుసుకొస్తారు. ఇప్పుడు మోయాబు ఈ ఈ ఈ సేవకుడి గురించి మీకు అర్థమవుతే, ఈ ప్రవక్త గురించి మీకు అర్థమవుతే, అతని గురించి కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకని ఎవరి మాట మీరు పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా? అంటే ఆనాటి కాలంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, దేవుని తరపున బ్రతికిన వారు కూడా ఉన్నారన్నమాట. అంటే ఈనాడు మరి ఉండరా? గమనించండి, దేవుని పక్షమే, సిలువే, సంఘమే, దేవుని వాక్యమే, బైబిలే ఉంటుంది. అయితే వాళ్ళు ఎలా కనబడుతున్నారు దేవుని దృష్టిలో? ఇక్కడ బట్టి చూస్తే బిలాము బోధ అంటే అబద్ధపు బోధ ప్రకారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. గమనించండి, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు. అంటే అబద్ధపు బోధలు చేసేవాళ్ళు కూడా క్రైస్తవ లోకంలో ఉన్నారు ముమ్మాటికి. ఆనాటి కాలం నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితులే. యేసుక్రీస్తు రాకముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఉన్నాయి. ఇదిగో 2000 సంవత్సరాల కాలం గడిచిపోయినా ఇప్పటికీ ఆ పరిస్థితులు కొనసాగిపోతూనే ఉన్నాయండి. ఎందుకని మనుషులు ఎప్పుడు దేవునిగా నమ్మడం లేదు. ఇప్పటికీ ఎవరో సేవకుడు బాగా చెప్తాడు, ఎవరో సేవకుడు గొప్పగా ప్రార్థన చేస్తారు, ఆయన చెప్తేనే దేవుడు వింటాడా? ఆయన ప్రార్థన చేస్తేనే వింటాడా? చెప్పాడా దేవుడు అలా? మనకి లేదు కదా. అందుకే కొంతమంది సేవకుల్ని కొంతమంది గుర్తించరు ఇప్పటికీ. అంటే కార్ల మీద రావాలి, సూట్ వేసుకు రావాలి, వాకింగ్ చెప్పేవాడు సింపుల్గా ఉన్నాడు అనుకోండి, నచ్చదు. ఒకసారి ఒక సంఘానికి సేవకుని గురించి అడిగారు. పలానా సేవకుల్ని ఎవరినైనా, మాకు క్రిస్మస్ జరుగుతుంది మా చర్చిలో, ఎవరన్నా చూడండి అంటే, పలానా సేవకులు ఉన్నారంటే, ఆయన ఎలా వస్తారో, ఏం తింటారో, గట్టిగా తిడతారా, ఇవి అడుగుతున్నారు. అర్థమైందా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనిషిని బట్టి లేకపోతే వ్యక్తిని బట్టి కానీ దేవుని మాట చెప్పబడుతుందని మనం నమ్మకూడదు. దావీదు ఎంత ఉంటాడో పొట్టివాడును. అలాగే ఆ పక్కనే ఐగుప్తీయుల అతని ఆ సైన్యం దాంట్లో ఉన్న గొప్ప యుద్ధ వీరుడు ఎవరో? గొలియాతుని ఓడించడానికి దేవుడు ఎలాంటి వారు వాడుకున్నాడు? చిన్న వయసులో చిన్నవాడిని. అంటే దేవుని మాట చెప్పడానికి శరీరము, బట్టలు, కార్లు, బంగళాలు, ఫాలోవర్స్, ఇది కాదు కావాల్సింది దేవునికి. యూట్యూబ్లో ఎంతమంది లైక్స్ ఉన్నారో, ఎంతమంది ఫాలో అవుతున్నారు, అతను చెప్పిన తప్పునైనా వినేసి అదే కరెక్ట్ని ఫాలో అయిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి? అవునా? ఇలాంటి బోధలు చేస్తున్నారు ఎంతమంది లేరు? వాళ్ళందరూ కూడా దేవుని మాటను ఎలా మార్చుకుంటున్నారంటే తమకిష్టమైనట్టుగా మార్చుకుని, తమ అనుకున్నది ఎక్కడైతే ఈ మస్తిష్కంలో ఆలోచన వస్తుందో దాన్ని ప్రజలకి, అదే క్రైస్తవ్యానికి చొప్పించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులుగా ఈరోజు కొంతమంది బిలాము బోధను అనుసరించేవారు ఉన్నారు. అంటే దేవుడు అన్నది చెప్పేవారుగా కాదు, ఒకవేళ అలాంటి గద్దింపు వచ్చినా దాన్ని పక్కకు పెడతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బిలాము గురించి కూడా అలాగే చెప్పబడుతుంది. మొదటగా వచ్చారు, వద్దు నేను చేయనని పంపేశాడు. తర్వాత మళ్ళీ కొంతమందిని పంపడం ఉండే. చదవండి అన్నమాట. అయినను బహుఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనత కలిగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని చెప్పాడు.
మళ్ళీ బాలాకు పంపాడండి కొంతమంది పెద్దల్ని. అయితే దైవ సేవకుడు అనేవారు, దేవుని సేవకుడైన వారు ఎవరికి తల ఉంచాలి? దేవునికే తల ఉంచాలి, దేవుని మాటకి తల ఉంచాలి. ఆ నాటకాలలో దేవుడు చెప్పేశాడు కదా అతనికి, ఇంక వద్దన్నాడు కదా. అయినా కూడా రెండవసారి పంపినప్పుడు మళ్ళీ ఎందుకు లొంగుతున్నాడు అతను? మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి 18వ వచనం. నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనా చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట అన్నాడు కూర్చోడు. కాబట్టి మీరు దయచేసి అన్నీ ఏం చెప్పాలి? ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చేసాడు కదా, దేవుడు చెప్పేశాడు కదా, వెళ్ళిపోండి కుదరదని చెప్పాలి కదా. అయినా ఆగండి, సేపు ఆగండి, మళ్ళీ ప్రార్థన చేసి తెలుసుకుంటాను దేవుడు ఏం చెప్తాడు. ఆపడు మళ్ళీ. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తమ గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. దేవుడేం చెప్పాడో అలాగే చేస్తున్నట్టుగా ఉంది కదా. అయితే ప్రయాణమై వెళ్తున్నప్పుడు బిలాముకి ఒక పరిస్థితి ఎదురైంది. మోయాబు అధికారులతో వెళ్తున్నాడు. అప్పుడు ఒక పరిస్థితి ఎదురైంది. ఏంటది? గాడిదకు మొదట ఒక దేవదూత కనిపించింది. కత్తి వర తీసుకుని, అంటే కత్తి చేత పట్టుకుని నిలబడిన ఒక దేవదూత కనిపించిందంట. ఆగిపోయింది గాడిద. అర్థమైందా? కొట్టాడు బిలాము, కదలలా. మళ్ళీ కొట్టాడు, అది భయపడిపోయి ఇతని కాలు నొక్కేసింది. ఒక ద్రాక్ష తోటలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అటు ఇటు గోడ లాంటి పరిస్థితి ఉంది, ఎదరికెళ్తలేదు, వెనక్కి ఈయన కొడుతున్నాడు. గాడిద మీద కూర్చున్నాడు కదా. అప్పుడు గాడిదని కొడుతుంటే గాడిద ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. అప్పుడు మీరు ఆ వచనాలు పైనుంచి చదువుకుంటే సేమ్ ఆ పరిస్థితులు అంతా చూడండి. 24వ వచనం చూడండి. యెహోవా దూత ఇరుపక్కలను గోడ గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. ప్రయాణం అవుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ఎక్కడైతే ఆ పెద్దలో రమ్మని తీసుకెళ్తున్నారో, ఏమండి దేవుడేమన్నాడు ఇక్కడ చూడండి. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలిచినాడలా నీవు లేచి వారితో వెళ్ళుము. దేవుడే కదా వెళ్ళమన్నాడు కదా. మరి ఎందుకు దేవదూత కత్తి తీసుకుని నుంచునుంది? అర్థమవుతుందా? దేవుడే వెళ్ళమన్నాడండి. అయినా కూడా దేవదూత ఎందుకు నుంచుంది వెళ్తున్నప్పుడు అడ్డంగా? వెళ్ళొద్దని ఎందుకు నుంచుందంటారు? దేవుడు వెళ్ళమన్నాడు కదండి. ఏం అడగడానికి? దేవుడు వెళ్ళు, నీ చెప్పిన మాట చెప్పు, నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు అన్నాడు. కానీ బిలాము ఆలోచన ఏముందో తెలుసా? ఏదో విధంగా వాళ్ళు చెప్పించాలని ఉంది. అంతేకాదు ఇక్కడ ఒక మాట తప్పాడు. ఏంటి చెప్పనా? చదవండి ఇక్కడ 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలిచిన ఎడలా అన్నాడు కదా. మరి అక్కడ ఏమైంది? కింద చదవండి. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి అని ఉంది. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళన్నాడు. ఈయన ఏం చేశాడు? పొద్దున లేచి గంత కట్టేశాడు. పిలిచినట్టు ఎక్కడుంది? ఇక్కడ ముందొచ్చి అన్నారు కానీ అప్పుడు పిలవాలిగా. అర్థమైందా? అయినా కూడా ఈయన వెళ్ళిపోయాడు. అందుకు దేవదూత కత్తి వర తీసుకుని నుంచుంది. అంటే దేవుడు చెప్పిన మాటని ప్రత్యక్షంగా చేయకపోతే దేవుడు ఏదో విధంగా ఇలా చూపిస్తాడన్నమాట. ఇక్కడ ప్రత్యక్షంగానే చెప్పాడు కదా దేవుడు. అయినా కూడా అప్పుడు ఎందుకు ఇతని దేవుని మాటని ఇతనికి తెలియజేయాలని ఇష్టపడుతున్నాడంటే, ఇతను ఎంతగైనా ఆ దేవుడు చెప్పిన మాటను ధిక్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనపడుతుంది.
అందుకే గాడిదకి మాటనిచ్చాడు. బైబిల్లో ఒక ప్రత్యేకమైన సంగతి ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎప్పుడు మనం చూడం. ఒక జంతువు మాట్లాడడం. పక్షుల్లో ఒక పక్షి ఉంది మాట్లాడేది. అంటే మనం ఏది మాట్లాడుతుందో అదే మాట్లాడుతుంది. కానీ గాడిద తనకు వచ్చిన బాధను బట్టి ఎదురున్న పరిస్థితిని తెలిసి దేవుని ఆలోచన అర్థమయ్యి అక్కడ మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు? బిలాముని అడుగుతుంది. చదవండి అన్నమాట 22 అధ్యాయము 21వ వచనం నుంచి కూడా చూస్తే 28వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి అనగా నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో నేను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని ఎప్పుడైనా నీకు ఎదురు చేసి నీవు చెప్పిన దాన్ని చేయకుండా ఉన్నానా అని అడిగింది. దేవునికి ఇష్టమైన వారంగా మనం బ్రతుకుతూ ఎప్పుడైతే రక్షణ పొందామో, బాప్తిసం పొందామో, అప్పటి నుంచి దేవుని మాటలు ఎప్పుడైనా ధిక్కరించిన వారుగా ఉన్నామా లేకపోతే దేవుని అనుసరించే వారంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. బిలాము చేసిన బోధ లాంటి బోధలు చేస్తున్న వారిని మనం పరిగణలోకి తీసుకుంటున్నామా? వాటిని వదిలి దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నామా? అసలు నిజమేంటనేది వాక్య ప్రకారం ఆలోచిస్తున్నామా లేకపోతే ఏది చెబితే అదే వినేసి వెళ్ళిపోతున్నామా? అందుకే ఆ సంఘానికి చెబుతూ బిలాము బోధ అని చెప్తున్నాడు. బిలాము ఎలాంటి పరిస్థితి చేశాడంటే దేవుని ప్రజలని శపించడానికి ముందుకెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒక రాజు, మోయాబు రాజు పిలిచాడు, డబ్బు ఇస్తానన్నాడు, ధనం ఇస్తానన్నాడు. ఈరోజు కూడా ధనం ఇస్తానంటే పరిగెట్టుకొచ్చే సేవకులు ఎంతమంది ఉన్నారో తెలుసా? అంతేకాదు, మీరు ఎంత ఇస్తారో ముందు చెప్పాలి. వాళ్ళ సేవ ఎలా నడుస్తుంది, ఏ బోధ ప్రకారం నడుస్తూ ఉంది, ఎంత ఇస్తారండి, మీరు ఎంత ఇవ్వగలరండి? అసలు ఈ డబ్బు విషయం మాట్లాడొచ్చా సేవకుడు? ఏమండి మీకు చెప్పకూడదు కానండి, ఎన్నో అవసరాలు ఉంటాయండి. నీ అవసరం నీకంటే ఎవరికి ముందు తెలుసు? మరి నువ్వు ఎవరి సేవకునిగా పనిచేస్తున్నావు? దేవుడు సేవకునిగా. మరి ఎందుకు ఆనుకోవట్లేదు దేవుని మీద నువ్వు? అర్థమైందా? నీ విషయాన్ని ఎవరికి చెప్తున్నావు? మనుషులకి. ఏంటి, నాకు ఈ బాధ ఉందండి, నాకు ఈ జబ్బు ఉందండి, నాకు ఆ పరిస్థితి ఉందండి, కరెంటు బిల్లు కట్టుకోవాలండి, స్కూల్ బిల్లు కట్టాలి. దేవునికి తెలీదా? నీ సమస్య దేవునికి తెలీదా? నీ బాధ దేవుని, నువ్వు సంఘంతో చెప్పుకోవాల్సిన అవసరం ఏంటది? సంఘానికి చెప్పవలసింది దేవుని మాట. దేవుని మాట నువ్వు సంఘంకి చెప్తే సంఘానికి తెలుసు నీ అవసరం ఏంటో, నీ బాధ ఏంటో, దాన్ని ఎలా తీర్చాలో వాళ్ళకి తెలుసు. దేవుడు వారి ద్వారా ఎలా తీర్చాలో ఆయనకి ఇంకా తెలుసు. మరి నువ్వెందుకు దేవునికి చెప్పకుండా నీ పరీక్షంగా ఉన్నవారికి చెప్తున్నావు? ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే బోధ మారిపోయింది, డబ్బు పరిస్థితులు అందుకే కదా చాలామంది, మీకు తెలియదు కానండి, గొప్ప సేవకులుగా ఉన్నవారు ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి ఇంత జనం ఉంటే కానీ నేను వచ్చి చెప్పననేవారు బోల్డ్ మంది అండి. మరి ఇలాంటి వారందరూ ఏ బోధ చెప్తున్న వారికి లెక్కకు వెళ్ళిపోతారు. అంతే కదా, మోయాబు రాజు డబ్బు పంపాడు అంటే అందుకే ఒక చోట ఏమని ఉంటుందంటే, తమకిష్టమైన వారిని పోగు చేసుకుంటున్నారంట సంఘాలలో. ఎలాంటి వారిని? తమకిష్టమైన వారిని. మరి ఎలాంటి ఇష్టమైన వారు ఉండాలి సంఘాల్లో? ఎవరు ఇష్టపడేవారు సంఘాల్లో ఉండాలి? దేవుడు ఇష్టపడేవారు. అందుకే మీ వర్గం వేరు, మా వర్గం వేరు, మా సంఘం వేరు, మీ సంఘం వేరు. ఉన్నారా? ఏ బోధలండి ఇవి? దేవుని బోధ కాని వాటిని ఎంత ప్రపంచంలో ఎంత చొప్పిస్తున్నారో చూడండి మనుషుల్లో. అంటే బిలాము లాంటి బోధలు మన మధ్యన కూడా వెళుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాల్సిన స్థితి ఎవరిదో తెలుసా? మనదే అండి. ఎందుకంటే డబ్బుకు అమ్ముడు పోయేవాడు సేవకుడు
కానే కాదు, డబ్బు అవసరత ఉన్నవాడు అయి ఉండొచ్చు. కానీ ఆ అవసరత తీర్చగలిగింది ఎవరో తెలుసా? దేవుడు. చాలా తప్పు పరిస్థితులు అయిపోతుందండి సంఘం. జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? క్రీస్తునా లేకపోతే సేవకున్నా? నన్ను కూడా మీరేం వెంబడించక్కర్లేదు. క్రీస్తును మాత్రమే వెంబడించాలి. క్రీస్తు బోధన మాత్రమే వెంబడించాలి. నేను ఏం చెప్తున్నానో వాక్య ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందండి. ఏమాత్రము మీరు దీన్ని పరిగణలో తీసుకోకుండా జాగ్రత్తగా ఏదో వచ్చాము విన్నాం వెళ్ళిపోదాం అనుకుంటుగా ఉండొద్దు దయచేసి. ఎందుకంటే మిమ్మల్ని కూడా ప్రశ్న అడుగుతాడు దేవుడు. పలానా రోజున పలానా విషయం చెప్పాడు కదా, దాని మీద మీ ప్రభావం పడింది మీకు తెలుసా అని అడుగుతాడు దేవుడు. మరి అప్పుడు మీ సమాధానం ఏంటి? అయ్యో మాకేం తెలుసండి, మాకు చదువు రాదండి. చదువు రాదు పని చేయట్లే, చదువు రాదు భోజనం చేయట్లే, చదువు రాదు ప్రయాణం చేయట్లే, మరి వాక్యం విషయంలో ఎందుకు నువ్వు అనాలోచనతో ముందుకెళ్ళావు అని అడుగుతాడు దేవుడు. చెప్పేవాడికి అందుకే అంటాడు, బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉందే. అది దాని విషయంలో మా అందరికీ అది వేరే కోవ, వేరే వేపడం. వేపడం అంటే ఏమండి? బూరెలు వేపుతాం తెలుసు కదా మీకు. మొదట ఎలా వేపుతారు బూరెలు తెలుసా? కొంచెం వేగిన తీసేసి పక్కకు పెడతారు. పెట్టిన తర్వాత రెండో వాయి అవుతున్నప్పుడు అవి తీసుకొచ్చి మళ్ళీ వేస్తారు పెద్ద వంటలో. అంటే మీ విషయంలో కొంచెం వేపు పక్కకు పెడతాడేమో, మా విషయంలో అయితే ఇంకెక్కువ నల్లగా మడమడ మార్చిపోయే బూరెలో వేపుతాడు అనమాట. అంత తేడా ఉంది. ఇది చాలామంది గమనించట్లే అనుకోండి, మీరు మాత్రం గమనించాలి. జాగ్రత్తగా విన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఏం చేశాడో తెలిసినా, ఇదిగో బిలాము బెయేరు విషయంలో చూసారా? మళ్ళీ చదవండి ఆ మాట. ఇదిగో బిలాము మాటను బట్టి బెయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. చూడండి, అందుకే అంటున్నాడు ఇక్కడ ఏం జరిగిందంట, దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేశారంట. ఏ మాటను బట్టి? బిలాము మాటను బట్టి. ఇప్పుడు కూడా సేవకుల మాటను బట్టి, కొంతమంది సేవకులను బట్టి మాటను బట్టి దేన్ని దూరం చేసుకుంటున్నారు? దేవుని మాటను పక్కకు పెడుతున్నారు. ఉదాహరణకి మనకి బలిగి అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా అనేది ప్రస్తుతం జరుగుతుంది. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? అర్పించినవి అదే కదా ముందు చదువు 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అదే కనబడుతుంది. చూడండి ఒకసారి ఆ మాట మళ్ళీ. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీసారా? 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేంటంటే కొన్ని తప్పులు మోపుతున్నాను దేవుడు అంటున్నాడు. మీరు కొన్ని తప్పులు చేశారు, ఏంటో తెలుసా అని అంటున్నాడు. అవి ఏంటో తెలుసా అని అడుగుతూ చదవండి, మీరే చదవండి అన్నమాట. అంటే అదేంటి అర్థం? తినేయచ్చనా? చూసారా? బిలాము బోధ అంటే అర్థమవుతుందా మీకు? మరి రోజు ఏం చెప్తున్నారు? పర్వాలేదు. మరి అది ఏమైంది? ఏ బోధ అయింది?
జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈనాటికి కూడా అలాంటి బోధలు చేస్తున్న వారు ఉన్నారు వక్రంగా. అంటే వాళ్ళేదో థియాలజీ అనుకుంటున్నారు, వాళ్ళేదో ఆలోచన అనుకుంటున్నారు. ఒకరేమో తినకూడదని నిలబడే వాళ్ళు ఉన్నారు, తినొచ్చని నిలబడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ బోధలు వాక్యానుసారంగా పరిశీలించుకోవాల్సిన అవసరత వాళ్ళకు ఉంది. బయటికి చెప్పకూడదు ఇవి. ఒకే మాట చెప్పాలి. ఇక్కడ ఏమని ఉంది అది చదవాలి. మరో చోట ఇంకోటి ఉంది కదా, ప్రార్థన చేసుకుని తినేయచ్చాను అన్నాడు కదా, అది ఏ విషయంలో ఎవరికి చెప్పాడు? సంఘం అంతటికి చెప్పాడా? ఏ విషయంలో చెప్పాడు? అది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుందా? ఉంది. ఇవన్నీ అవసరంలే, ఆయన చెప్పాడు చూడండి. ఎవరో ఆయన ఆ పాస్టర్గా చెప్పారు, కరెక్టే చేయొచ్చు అంట. ఏం చేస్తారు అప్పుడు వెళ్ళిపోయి? అప్పుడు ఏమైంది? ఏ బోధలోకి వెళ్ళిపోయినట్టు? బియేరు కుమారుడు బిలాము బోధ. అది దేవునికి వ్యతిరేకమైన బాధ. ఒక మాటలో చెప్పాడంటే దేవుడు, ఆ మాట అంటే బైబిల్లో ఎవరు పడితే ఎలా పడితే అలా వాడేసుకునే పరిస్థితులు మాటలు కొన్ని ఉంటాయండి. అంటే అర్థమైందా? నేను తినకూడదని నేను మాట చెప్పాను కదా, తినొచ్చని మాట కూడా చూపించే వ్యక్తులు ఉన్నారు బైబిల్లో నుంచే. కానీ ఆ సందర్భం ఏంటి, ఎవరితో మాట్లాడాడు, ఎవరికి ఇది పరిగణింపబడుతుంది, ఇది ఎవరో తీసుకోరు. ఇవన్నీ ఎవరు తప్పులు చేయటానికి సాదృశ్యంగా వెళ్ళిపోతాయి. సంఘమంతా బలహీనపడిపోతారా లేదా? బలహీనపడిపోతారు లేదు. అందుకే జాగ్రత్త వహించమంటున్నాడు దేవుడు ఇలాంటి విషయాల్లో. చూద్దాం ఇక్కడ ఏం చేశాడంట. చెప్పిన మాటను చదవండి మాట. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో, సంఖ్యాకాండంలోకి వద్దాం, 31వ వచనం, 31వ అధ్యాయం. బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అంతేకాదంట, ఏం చేశాడంట? తెగిలి పొట్టి ఉండను కదా. ఇక్కడ ఎవరని అంటున్నాడో తెలుసా? ఇశ్రాయేల్ కాని వారి గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త చదివితే మీకు అర్థమవుతాం అవసరం. ఇశ్రాయేల్ కాని వారితోనంట, మోయాబు స్త్రీలతోటంట ఇశ్రాయేల్ వెళ్ళిపోవడానికి అతను ఏం చేశాడు? పర్వాలేదండి అని చెప్పాడంట. అయితే ఇశ్రాయేల్కి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఎలా పడితే అలా మీరు ఉండడానికి వీల్లేదు, అంతేనా? మీ జనాంగాన్ని ప్రత్యేకంగా నేను చూస్తున్నాను, మీరు ప్రపంచానికి ఒక వెలుగుగా కనపడాలి, ప్రపంచం మిమ్మల్ని బట్టి ఒక నీతిని నేర్చుకోవాలి అని ఇశ్రాయేల్ని పెడితే ఇశ్రాయేల్కి తప్పుడు బోధ చేసేసాడు. ఎవరు? బిలాము. పోనిచ్చడానికంట, తప్పుడు పరిస్థితిలో వెళ్ళిపోవడానికి కారణమైపోయాడంటే ఈయన మోయాబు స్త్రీలను. అంతే. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు చూడండి ఒకసారి. 24వ అధ్యాయము 25వ వచనం, 24వ అధ్యాయము 25వ వచనం. అంతటా బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. ఇక్కడ 2 సందర్భాలు జరిగినాయి. 2 సార్లు కూడా శపించమని బిలామును పిలుచుకొచ్చాడు. బాలాకు వచ్చాడు, కానీ 2 విషయాల్లో కూడా దేవుడు అనుమతి ఇవ్వలే. ఎందుకు? ఆ ప్రజలందరూ దేవుని ప్రజలు, ఎందుకు శపించాలి? శపిస్తే ఊరుకుంటాడా దేవుడు? దేవుని ప్రజలు అనబడిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టడండి. జాగ్రత్త గమనించండి. దేవుడు నా పిల్లలు అని అనుకున్న వారు ఎక్కడున్నా వాళ్ళని వదిలిపెట్టడం. ఒకవేళ అనుకుంటారేమో, ఎక్కడండి మేము ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఇన్ని బాధలు పడుతున్నాం, దేవుడు మమ్మల్ని మాతో ఉంటే కనుక ఏదో విధంగా కాపాడాలి కదండి, ఎంత డబ్బు వచ్చేయాలి కదండి. దేవుడు వాటన్నిటితో మిమ్మల్ని చంపేయాలనుకోవడం. అధిక ధనం కలిగిందనుకోండి, ఏమొస్తాయి మీకు? జబ్బులు. ఇంకేమొస్తాయి? ఆ డబ్బు ఎలా దోచుకోవాలి, ఆ డబ్బు ఎలా కూడగట్టుకోవాలి, ఇంకా ఎక్కువ ఎలా చేసుకోవాలి, ఈ ఆలోచనలు ఉండిపోతాయి. దేవుడి దగ్గరికి ఎడొస్తారు మీరు. అందుకే కదా చాలామంది వ్యాపారాలు వదులుకొని ఈ రోజుకి కూడా సంఘాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడికక్కడ
అయ్యో ఎక్కడండి వ్యాపారం ఎంత ఎంత సంపాదించేస్తావు? ఈ 4 గంటల సమయంలో లేదా 2 గంటల సమయంలో 1 గంట వాక్యం వినడంలో ఎంత సంపాదించగలుగుతావు? కోట్లు సంపాదించగలవా? పోనీ ఆ కోట్లు నీతోటే కూడబెట్టుకుని ఉంటావా? ఆ కోట్లతోనే వెళ్ళిపోతావా? మరణం ఉంది కదా. సంపాదించేసేవండి నిజమే, నిజంగానే సంపాదించామనుకోండి. ఒకవేళ ఉదాహరణకి ఏది ఈ ఆదివారం అక్కడికి వెళ్ళటం వల్ల రోజు 1000 వస్తుందండి, 2000 వచ్చిందండి, అంతే కదా. రోజు 10,000 వస్తుందండి, 20,000 వచ్చింది, సరే కదా. పోనీ 20,000తో నీ జీవితం వెళ్ళిపోద్దా? వెళ్ళదు. కోట్లు గడించేసావా? ఫోన్లు గడించావు అనుకోండి ఒక ఉదాహరణకి. ఇంకా చాలా సంపాదించాం, కూడగట్టాం, పట్టుకెళ్ళావా వెళ్తా మూట కట్టుకుని? ఏం చేసావు? ఇక్కడే ఉండిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. ఏమైంది? నీతో రాదండి ఏదిని. చాలామంది సంఘాలను వదిలేసుకుంటున్నారు, చాలామంది సంఘానికి రావడానికి వెనకబడిపోతున్నారు. ఏవో ఆలోచనలు, ఏవో బాధలు, జబ్బులు, జ్వరాలు, ఏమన్నా నిజంగా లేచి రాలేని స్థితి ఉంటే తప్ప నడవలేని పరిస్థితి. సంఘాన్ని విడవకూడదండి. ఎందుకంటే నీ వ్యాపారం కానీ నీ జీవితంలో జరుగుతున్న ఏ పరిస్థితులైనా అభివృద్ధి పరాలి అని అనుకుంటే, అభివృద్ధికరమైన జీవితం నడవాలనుకుంటే నీకు సహాయం ఎవరు ఉండాలి తెలుసా? దేవుడే. ఇశ్రాయేల్ గురించి చెబుతూ అంటున్నాడో నేను చెబుతున్నాను, ఒకవేళ మోయాబు రాజు శపించమని శపించేయడానికి ఇతనికి అధికారం అంతా ఎవరిదే? దేవునిది. మరి నీ వ్యాపారం కాదనుకుని వెళ్ళిపోయి నువ్వు వ్యాపారం చేసుకున్నా లాభం ఏం లేదు. లాభం చేకూరాలంటే నీకు ఎవరు ఉండాలి? దేవుడేనండి. నీ పని కష్టార్జితాన్ని ఫలవంతం అందించాలంటే నీ దేవుడు నీకు తోడై ఉండాలి. నువ్వెంత కష్టపడి నిద్రాహారాలు మాని సంపాదించినా నీతో ఉండదు. మోయాబు రాజు ద్వారా, లేకపోతే ఈ బిలాము బోధ గురించి చెబుతూ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు దేనిని ఎక్కువ పరిగణలోకి తీసుకుంటున్నావు? దేవునితో గడిపే సమయాన్న నిజంగా 1 గంటలో 1000 రూపాయలు సంపాదించుకోగలవు అనుకోండి. రేపటి దినాన్ని నువ్వు ఒకవేళ దేవునికి ఈ సమయం ఇవ్వగలిగితే రేపటి దినాన్ని వారమంతా రోజుకు 1000 రూపాయలు సంపాదించిన స్థితి నీకు దేవుడు ఎవరని నువ్వు చెప్పగలవా? చెప్పండి. నిజమే, ఈరోజు 1000 రూపాయలు సంపాదించాం, ఆదివారం పనికి వెళ్ళి మిగతా రోజులు పనే లేదు, ఏడు పరిస్థితి? అయ్యి బాబాయ్ నిజమే అండి, అన్ని రోజులు పని లేదు కాబట్టి ఈ ఆదివారం వెళ్ళి సంపాదించుకుని బతుకుతుందని నాన్న చెప్పండి. ఏది గొప్పగా ఉంటుంది మీకు? రోజు పని చేయడం మంచిదా? ఈ ఒక్కరోజు పని చేసి కూడగట్టుకోవడం మంచిదా? నీకు రోజు పనినివ్వాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నీ ఆరోగ్యం కష్టపడే స్థితిలో నీకు సహకరించాలంటే నీకు దేవుడు తోడై ఉండాలి కదా. మరి ఎక్కడ నీ ప్రయాణం? దేవుని వైపుకి ఎక్కడ? అందుకే ఇక్కడ ఈ మోయాబు రాజుని లేకపోతే బిలాము బోధని అనుసరిస్తున్న వారిని గురించి చెబుతున్న మనకి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనతో వింటున్న వారితో ఈ మాటలు ఎక్కడైతే వినబడుతున్నావు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎవరిని పరిగణలోకి తీసుకుంటున్నావు, దేనిని ప్రాముఖ్యంగా పెట్టుకుంటున్నావు, అంతేనా? అయితే దేవుడు మాత్రం ఇక్కడ ఎంత శపించడానికి ముందుకు వెళ్దామనుకున్న దేవుడు ఊరుకోలే. అందుకు దీవించాడండి. చదివితే మీరు అధ్యాయాలు చదివితే దీవించేశాడు. ఇదేంటయ్యా మోయాబు రాజు అన్నాడు, నేనేమో శపించమని తీసుకొచ్చాను, నువ్వేం దీవిందని కొట్టేటకి వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు వెళ్ళిపో బాబు, ఉండొద్దు. ఎందుకు? దీవించేస్తున్నాడు వాళ్ళని. ఇదేమో చంపేమని తీసుకొచ్చాడు, కుదరదంటున్నాడు. ఎందుకని? దేవుని మాటను ధిక్కరించి. కానీ ఇతను చేసింది ఏంటి తెలుసా? మోయాబు స్త్రీలతో వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చేసాడంట. దేవుడు దాన్ని ఊరుకోలే. అందుకే చాలామందిని హతమార్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే దేవుని విరుద్ధంగా బ్రతకడం. హతమార్చడం అని కత్తి దూసి చంపేయడం అని కాదని అర్థం. దేవుడు ఎలా అయినా చేయగలడు. ఆయన చేతిలో ఒక మనిషి జన్మించాలన్నా చనిపోవాలన్నా ఎవరి ఆజ్ఞలో ఉంది? దేవుని ఆజ్ఞలో ఉంది. చంపేశాడంటే దేవుడు ఎంత అన్యాయంగా చంపేయాలి ఎందుకంటే మనుషుల్ని అంటారు కొంతమంది. వాళ్ళకి తెలీదు దేవుని ఆలోచన ఎలాంటివో.
దేవుని గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళు అలా ఉంచి నిన్ను బ్రతికినెత్తున్నాడు, అది గుర్తెరిగి జాగ్రత్తగా బ్రతుకని చెప్పాలి. అంతే కదా. మనం బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో, జాగ్రత్త కలిగి బ్రతకాలి. అవన్నీ మనకి బుద్ధి కలగడానికి చెప్తున్నాడు దేవుడు. చంపేశాడంటే ఇలా సర్వనాశం ఒక్కసారిగా చేసాడని కాదు, వివిధ రకాలుగా ఉంటాయి. చాలామంది విషయంలో అంటూ ఉంటాం చూడండి, అతను దేవునికి విరుద్ధంగా బ్రతికాడండి, చూడండి ఎలా చచ్చిపోయాడు అంటాం. ఎలా చచ్చిపోయాడంటే సడన్గా పడి చచ్చిపోయాడని కాదు అర్థం. కాలు చేయి పడిపోయావు, ఇబ్బందులు పడుతున్నావు, అనారోగ్యాలు బారిన పడి హాస్పిటల్లో తిరిగి హాస్పిటల్లో సమస్యలతో ఇంత బాధపడుతూ ఎందుకు చనిపోవాలి? ఇవన్నీ ఉంటాయండి. జాగ్రత్తగా గమనించుకుంటేనే మనిషికి నిజంగా మనం ఇక్కడ ఉన్నామంటే మనం అందరం గొప్పలం కాదు కానండి, దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. దేవుని కృప అండి అది. జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్త అయిన బోధ విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. అయితే బిలాముని ఒట్టిగా వదిలేదు. ఎందుకు చెప్పనా? హెబ్రీ పత్రికలో చెప్తాడు, ఇతను ఏం చేశాడంట, తప్పుడు బోధ చేశాడంటున్నాడు కదా. ఆ తప్పుడు బోధ ఏంటి తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కన్నులు గలవారును అస్థిరులైన వారును మనస్సులను మరలు కొలుపుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనయ్యుండి తిన్నని మార్గమును విడిచి ఎలా తప్పిపోయారంట? బిలాము మార్గము పోయిన మార్గం. బిలాము ఎందుకు అలాంటి మార్గాన్ని నిలిపాడు? చూడండి, కింద చదవండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము, చాలామంది సేవకులతో సహా దుర్నీతితో వచ్చే లాభానికి ఆశపడుతున్నారో. మనం ఏ సేవకుణ్ణి, ఎలాంటి సేవకుణ్ణి మనం పరిగణనలో తీసుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. బిలాము లాంటి సేవకున్నా, లేకపోతే దేవుని పక్షాన సత్యాన్ని చెబుతూ సరైన స్థానంలో నిలబడిన వారిని. చదవతే ఏమైంది? అతిక్రమము అతడు గద్దింపబడును. అట్లనగా నోరు లేని గార్ధపము మానవస్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. యోధాపత్రిక తీయండి ఒకసారి. ఇక్కడంట దేవుడు చెప్పాడు తాను చేసిన పరిస్థితిని బట్టి. 11వ వచనం చూద్దాం. వారు కయీనును నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరుగెత్తిరి. ఏం చేశాడు ఇతను? తప్పుగా ప్రజలకు తన యొక్క మాటలు చెప్పాడంట. అంటే మీరు ఎలా జీవించినా పర్వాలేదు, మీరు వెళ్తున్నారు కదా, మార్గ ప్రయాణంలో ఉన్నారు కదా, పర్వాలేదు, వాళ్ళని పెళ్లి చేసుకోండి, వాళ్ళతో సహజీవనం సాధించేయడానికి పక్కనే వేరే జాతి వారి గురించి చెప్పాడంట. వేరే జాతి వారు కూడా మనుషులే కదండి మీరు అనొచ్చు. వారికంటూ ఒక కట్టడనిచ్చాడు ఇశ్రాయేలుకి. అర్థమవుతుందా? ఎలా పడితే అలా జీవించడానికి వారికి అవకాశం లేదు. మరి దేవుడు అన్యాయం చేస్తాడా ఎవరికైనా? చెప్పాలి. దేవుడు అన్యాయం చేయడానికి మానవుడా అంటాడు ఒకసారి. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, కానీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఆజ్ఞ ప్రకారం బ్రతకకపోతే ఆదాము అవనే తన తోటలో నుంచి గెంటేశాడా? తెలుసా తెలీదా మనకి? ఏదైనా వనం నుంచి ఆ పండు తినొద్దు అన్నాడు, తినేశారు. వెంటనే ఈ తోట నుంచి బయటికి తరిమేశాడు. అయితే దేవుని మాట వినని వారిని ఎవరినైనా, ఆజ్ఞను అతిక్రమించిన వారిని ఎవరినైనా దేవుడు ఊరుకోడు. ఇక్కడ బిలాము బోధ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించి బ్రతకమని చెబుతున్నాడు బిలాం.
మీరు ఆ అధ్యాయాలను చదివితే, సంఖ్యాకాండంలో అధ్యాయాలను చదివితే మీకు అర్థమవుతుంది. తప్పుడు బోధ ఏం చేశాడంటే, మీరు ఎలా పడితే అలా జీవించినా పర్వాలేదనే ఆలోచన బోధని వాళ్ళలో చొప్పించాడండి. అర్థమవుతుందా? అందుకే బిలాముని ఏమాత్రం దేవుడు వదిలిపెట్టలేదు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి 31 అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం. మిద్యాని రాజులను, మిద్యాను 5 రాజులైన ఎబిని, బెకేమును, ఊరును, రేఫాను చంపిరి. చూడండి జాగ్రత్తగా. హేబేరు కుమారుడైన బిలామును చూసారా ఎలా చనిపోయాడైనా? ప్రవక్త కదా, దేవుని ఆజ్ఞ ప్రకారము మనుష్యులకు బోధించవలసిన వాడు కదా. ఎలా చనిపోయాడు ఆఖరికి? మరి దేవుని సేవలు ఎలా చనిపోవాలి? ప్రవక్తలందరూ ఎలా చనిపోయారు తెలుసా? దేవుని పక్షాన నిలబడి చనిపోయిన వారు ఉన్నారు. దీర్ఘకాలంగా బ్రతికి దేవుని మాటలు చెప్పి మామూలుగా చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఇతను ఎలా చనిపోయాడు తెలుసా? ఖడ్గముతో చనిపోయాడండి. ఎవరో? బిలాము. ఎవరండి బిలాము? ప్రవక్త. మరి అలా చనిపోవాల్సిన అవసరం ఏంటి? దేవుని మాటకు విరుద్ధంగా బ్రతికితే దేవుడు ఊరుకోడు. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నేను ముగించేస్తాను. ఇంకా ఇశ్రాయేలు బేరు కుమారుడును సోదెగాడును నైనా చూసారా? అతను సోదెగాడు చెప్పేవాడు అని మీకు చెప్పానా? ఎవరో బిలాము గురించి ఆ మాట ఇక్కడ రాయబడడం చూడండి. ఇశ్రాయేలీలు బేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఎలాగంట? ఖడ్గంతో చంపిరి. ఎందుకు చంపబడ్డాడు? దేవుని పక్షాన్ని నిలబడి దేవుని మాటను చెప్పవలసిన వాడు దేవుని ప్రజల ద్వారా ఎందుకు చంపబడ్డాడు? దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు. వద్దు, వెళ్ళొద్దు, శపించొద్దు అని కూడా వాళ్ళతో వెళ్ళాడు. అంతేకాదు, మీరు ఆ జనాంగంలో ప్రత్యేకింపబడిన జనాంగం, జాగ్రత్తగా బ్రతకండి అని అంటే వీళ్ళకే అయ్యి చెప్పి పర్వాలేదు, ఏం కాదు అని చెప్పేశాడు. ప్రజలు ఎలాంటి వారు? దేవుని పక్షంగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు నమ్మేవారు కదా, వాళ్ళు చెప్పే మాటను నమ్ముతారు కదా. ఈనాటికి అదే జరుగుతుంది. ఈ సందర్భాల్లో మీరు గమనించాలి. ఈనాటికి అదే జరుగుతుంది. జాగ్రత్త. మా మీద ఎంత కఠినమైన తీర్పు ఉందో మిమ్మల్ని కూడా దేవుడు క్వశ్చన్ చేస్తాడు. అయితే అతను చెప్పేశాడు, మీరు వినేటివేనా? పరిశీలించాలగా. చదువు రాదండి, మరి ఇతరులు ఏం చెప్తారో వాక్యంలో వినాలిగా. ఇంకా ఉన్నారు కదా సేవకులు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలిగా. ఎక్కడ నాకు అంత టైం ఎక్కడదండి? ఊరుకోవడం దేవుడు. దేనికి నువ్వు ప్రత్యేకంగా స్థానాన్ని ఇస్తున్నావు? ఎప్పటికీ దేవునికి నువ్వెందుకు దేవుని మాటకు విలువిస్తున్నావా లేదా? అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతున్నావా? తప్పుడు బోధలను అనుసరిస్తున్నావా? దేవుని వాక్యం ఎలా చెబుతుందో ఆ పరిగణ నువ్వు తీసుకోలేకపోతున్నావా? అంటే కొంచెం గాయాలు కల్పిస్తుంటాయి కొంతమందికి ఇలాంటి మాటలు ఏమనిపిస్తాయి? బాధ కలిగిస్తాయి. బాధ కలిగినా నేనేం చేయలే. దేవుని మాట గాయము చేసే. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఉదాహరణ చెప్తున్నాను. డాక్టర్ గారు ఉన్నారు, మనకు కాలుకి దెబ్బ తగిలింది. ఆ కాలు దెబ్బ సీమ్ పట్టింది అనుకోండి, ఏం చేయాలి? దాన్ని కోసి క్లీన్ చేసి పిండి దాన్ని తీసేసి. దేవుని మాట కూడా ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు బాధ వస్తుందా, బాధపడదా? కోసి తీస్తున్నప్పుడు ఆ సీమ్ కానీ బాధ పెట్టదా? ఎంత బాధ పెడతా తెలుసా? ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా అంత బాధ ఉండదేమో, కానీ ఈ బాధతో పుండుతో పడుతున్న బాధ ఇంకెక్కువ ఉంటుంది. మరి దేవుని మాట కూడా అంత బాధ పెడుతుంది మిమ్మల్ని. ఏమాత్రం బాధపడకూడదు.
అయ్యో నాలో ఏదో తప్పు ఉందేమో, నేను మార్చుకోలేమో, నాలో ఏదో దేవునికి విరుద్ధమైన స్థితి ఉందేమో, నేను మార్చుకోలేమో, దేవుడు అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. అంటే నేను కూడా ప్రతి ఒక్కరిని నమ్మేస్తున్నానేమో, దేవుడు నాకు ఈ మాటలు చెప్తున్నాడు. నేను దేవుని వాక్యం కంటే మనుషులకి ఎక్కువ విలువ ఇస్తున్నానేమో, దేవుని వాక్యం కన్నా ఇతర సేవకులకు ఎక్కువ విలువ ఇస్తున్నానేమో, సత్యం చెప్పేవానికి విరుద్ధం అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేవాడికి ఎక్కువ విలువ ఇస్తున్నానేమో. ఇవన్నీ మనకి పరిగణలోకి ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తున్నాడు మనకి, మనం ఎవరికి విలువిస్తున్నాం, వాక్యానిగా లేకపోతే మనుషులుగా. అందుకే బిలాము బోధను అనుసరించి వారు ఈనాటికి ఉన్నారో, అందుకే ఆ సంఘంతో ప్రకటన గ్రంథంలో చెప్పాడన్నమాట. ముగించుకున్నాం. ఇంకా 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ వచనమేనా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును. ఏం చేశాడంటే ఇతను జారత్వం చేయడానికి అధికారం ఇచ్చేసాడంట బిలాము. విగ్రహాలకు ఇచ్చినవి తినేమన్నాడంట. చూడండి, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారు మీలో ఉన్నారు. జాగ్రత్త, నేను మాత్రం వదిలిపెట్టను. దేవుడు అంటున్నాడు, నేను మాత్రం వదిలిపెట్టను. తెలియని వారు ఏదో విధంగా అయిపోయారేమో, ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆనాటి కాలంలో వాళ్ళ జీవితం వెళ్ళిపోయింది. మీకు అందరికీ బుద్ధి కలగడానికి ఇవన్నీ మాటలు చెప్తూ ఉన్నాను. మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీరు విశ్వాస జీవితం ఎలా కొనసాగుతుంది? దేవుణ్ణి స్థిరంగా నమ్మారా, ఏదో పైన నమ్మారా? దేవుని మాటను ధిక్కరిస్తున్నారా, అంగీకరించి బ్రతుకుతున్నారా? దేవుడు సత్యం చెప్తున్న వారి యందు మీరు ఇష్టం కలిగి ఉన్నారా? ఇష్టం లేకుండా ఏదో మనకిష్టమైన బోధ చేసేవారు అందు ఇష్టం ఉన్నారా? దేవుడు ఇదే నేర్పుతున్నాడు మనకి. జాగ్రత్త సుమ. సత్యము దగ్గర, ఇప్పుడు సత్యం చెప్పేవారి దగ్గర ఎక్కువ జనం అనేది కనపడరండి. మీకు ఏదో కలుగుతుంది మీరు వచ్చారంటే అన్నామనుకోండి, నేను అలాగే చెప్పారనుకోండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. మొత్తం ఈ చర్చ సరిపోదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాను తగ్గుతుందని, ఎవరో ఒక్కరికి చిన్నది ఏదో జరిగిందనుకోండి ఇన్సిడెంట్, నేను ప్రార్థన చేసినప్పుడు ఇంకా తండోపతండాలకు వచ్చేస్తారు. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్వస్థత శాలకి వెళ్ళినా, పరిశోధన శాల కాదండి, స్వస్థత శాల. మందే శాల అంటే ఇది పరిశోధన శాల. ఏ పరిశోధన చేస్తున్నాం? దేవుడు చెప్పిన వాక్యాన్ని పరిశోధిస్తూ మన జీవితాన్ని పరిశోధించుకుంటూ బ్రతుకుతున్నాం. ఇది దేవుని పరిశోధనశాల. అదే శాల ఏం జరుగుతుంది అక్కడ అని అనుకుని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, అక్కడ ఎక్కువ మంది ఉంటారా, ఇక్కడ ఎక్కువ మంది ఉంటారా? దేవుని పరిశోధన దగ్గర మాత్రం ఎవరు రారు, వాక్య పరిశోధన దగ్గరికి రారు. మరి అక్కడికి మాత్రం అంటే నా సమస్య ఉందండి, తీరాలండి. మరి దేవుడు నీకు చెప్తున్న మాట నీకు తెలియాలి కదా. నీ సమస్యగా ఒకసారి ఆలోచిస్తే అసలు దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు, నాకేం ఉపయోగపడుతుంది అనే బాధ నీకు తెలియాలి కదా. అది తెలియకుండా నీ బాధ గురించే వెళ్తానంటే బాధ తీరిపోద్ది, దేవుని మాట నీకు అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది? ఏ బాధలో నువ్వు ఉంటావు? బిలాము బాధ. బిలామే ఖడ్గం చేత చంపింపబడ్డాడే దేనికి విరుద్ధంగా బ్రతికినందుకు. మనం ఎంతటో వాళ్ళమండి? మనం ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలండి? ఆలోచించండి ప్రియులారా. దయచేసి ఈ మాటల ద్వారా మనం హెచ్చరింపబడిన వారమై ఎవరో కూడా గాయం చేసుకోకండి. అంటే ఈయన ఇలా చెప్తున్నాడు, ఇది నాకు నచ్చలేదు, ఇలా కాదండి. వాక్యానుసారంగా ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు లేదా? నేను కాదు, నా మాట కాదండి, ఇది మీకు చెప్పింది దేవుడే. అవునా కదా? పరిశీలించారు కదా ఇప్పుడు వరకు. వాక్యం ద్వారానే కదా మీకు చెప్పాను. నా సొంత మాటలు ఏం చెప్పుకోలే కదా, వాక్యమే కదా నీతో మాట్లాడుతున్నాను. వాక్యం ద్వారా నన్ను ఇక్కడ బోరగా పెట్టుకుని దేవుడే మీకు చెప్తున్నాడు ఈ మాటలో. కళ్ళబొల్లి మాటలు నమ్మేవారి దగ్గరికి దయచేసి ఎక్కడ వెళ్ళకండి అమ్మ, వేస్ట్. ఒకవేళ మీరు నొచ్చుకున్నా నేను ఏం చేయలేను. కానీ దేవుని వాక్యం చెబుతున్న వారి దగ్గరికి మాత్రం మనం వెళ్ళడానికి ఆసక్తులై ఉండాలి. సత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ప్రయాసపడి పరుగెత్తమని చెప్తుంది బైబిల్ వాక్యం. ప్రయాసపడి
పరుగెత్తమంటున్నాడు. కానీ ఎక్కడ పరిగెడతారో తెలుసా? పలానా ఊరు, పలానా చోట, అక్కడైతే బాగా జరుగుతుందంట ఆరాధన. 1000 మంది కూర్చుంటున్నారంట. 1000 మంది కూర్చుంటున్నారో అక్కడ వాక్యం ఎంత చెప్తున్నారు, ఎంత సమయం చెప్తున్నారు, ఎంత సమయం వాక్యానికి విలువిస్తున్నారు. ఆ వాక్యం మీరెంత మీ హృదయాల్లో, మీ జీవితాల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. దేవుడు పరిశీలించేది అదే అండి. అర్థమవుతుందా? గంట వాక్యం విన్నా అది నా జీవితానికి ఏం ఉపయోగపడుతుంది, నేను అలా బ్రతుకుతున్నాను అని ఆలోచించేవాడే దేవుని కుమారుడు, కుమార్తె. ఏదో వెళ్ళొచ్చాం, వాక్యం వినేసాం, 1000 మంది, ఎంతమంది అండి జనం, తండోపతండాలుగా వచ్చేసారండి వాక్యం వినడానికి. తండోపతండాలుగా వస్తే వాక్యం జరుగుతుందా అక్కడ? నీ గణతలు జరుగుతున్నాయా? అలాంటి చోట ఏమో తెలుసా, ఈయన ఇంత సేవ చేశాడండి, ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశానండి, ఇన్ని సంఘాలు కట్టానండి. ఈ సేవకులు ఏం చెప్పుకుంటారంటే ఇదే, ఇంత తిరిగానండి, ఇంత శ్రమ పడ్డానండి. నీ శ్రమ ఎవడకాలయ్యా? నిన్ను శ్రమ పెట్టినా దేవుని మాట చెప్పించుకోవాలని దేవుడు నిన్ను పంపాడు, వాడుకున్నాడు ఆయుధంగా. అంతే తప్ప నీ గొప్పతనం ఏమీ లేదు. ఒకవేళ చెప్పుకోగలిగితే నీ గొప్పతనం ఒకవేళ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? సేవకుల యొక్క గొప్పతనం ఎవరు చెప్పాలి? నా గొప్పతనం నేను డబ్బా కొట్టుకుని తిరగాల? ఒకవేళ ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, దేవుని గొప్ప కార్యాల గురించి ఎవరు చెప్పారు? నేను ఆ పలానా పని చేశాను, నేను ఈ పలానా పని చేశాను అని యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా నేను ఎంత గొప్పనని చెప్పుకున్నారని ఎక్కువగా ఒక్క విషయం అంటే నాలో పాపం ఉన్నదని ఎవరు ఎంచగలరని అడిగాడు తప్ప నేను ఎంత గొప్పని అంత గొప్పనని నేను చెప్పలే. ఎంత గొప్పవాడైనప్పటికీ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఎన్ని సంఘాలు కట్టాను, అక్కడ ఇన్ని నిలబెట్టాను, నేను ఎంత శ్రమపడ్డాను, ఇంత కష్టపడ్డాను. నాలాంటోడో లేకపోతే మీలాంటోడో చెప్పాలి, నా గురించి మీలాంటి వాళ్ళు చెప్పాలి. మా సేవకులు మంచిగా ఉంటారండి అని మీ ద్వారా నేను పండుకోవాలి. లేకపోతే ఇతర సేవకుల ద్వారా నీ సేవ చెప్పబడాలి ప్రపంచానికి. పోని అలా కాకుండా నీకు నువ్వే చెప్పుకోవడం ఏంటి? ఇదంతా ఏంటది? సొంత, అది దేవునికి ఇష్టమైన కార్యము కాదయ్యా, కాదండి. కొంతమంది అవకాశం ఇచ్చే కొద్ది ఇంకా నాకు అవకాశం దొరికింది, ఈయన నాకు అవకాశం ఇచ్చాడంటే ఈయన పొగిడేయాలని పొగిడేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, ఈ సమయాన్ని నేను వదులుకోకూడదు, ఆయన పొగిడామనుకోండి ఏం జరుగుతుందో తెలుసా? మరి ఇంకో పెద్ద మీటింగ్లో ఈయన నాకు టైం ఇస్తాడు. అర్థమైందా? ఎలా అన్నదండి క్రైస్తవ జీవితం? పెద్ద మీటింగ్లో ఇంకా ఎక్కువ మంది మధ్యలో నన్ను నిలబెట్టి అధ్యక్షులు నిలబెడతాడు, నేను అతను పొగిడేయాలి. కానీ నిజమేంటో చెప్పను, నిజం తెలుసు, దాన్ని పక్క పెట్టేస్తాం, కప్పిపుచ్చేస్తాం. కానీ ఎంత సేవ చేశాడండి ఈ ప్రాంతంలో అని చెప్పేస్తాం. విషయంకి వస్తే అతని గురించి బ్యాడ్ ఒపీనియన్ నీ జీవితంలో ఉంది, బ్యాడ్ ఆలోచన ఉంది. మరి అదెందుకు పక్కకు పెట్టేసి ఒక విషయాన్నే బయటికి చెప్పేస్తున్నాం? మనిషి జీవితంలో ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి. ప్రతి విషయాల్లో జాగ్రత్తగా గమనించుకుని ముందుకెళ్ళాలి. ఏ విషయాల్లో మనం ముందుకుంటున్నాం, ఏ విషయాల్లో మనం తగ్గుంటున్నాం జాగ్రత్తగా గమనిస్తూ సేవకుల విషయంలో కానీ, బోధ విషయంలో కానీ, స్వార్థ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ జాగ్రత్త కలిగి బ్రతకాలి. అంటే ఇవన్నీ మనకెందుకండి, ఏమండి మనకెందుకండి అని అనుకుంటే మన జీవితం మన కోసమే కదా. మీరు ఆహారం తింటున్నారు ఎవరి కోసం? మీకోసమే. ఎవరైనా నా కోసం భోజనం చేసే వాళ్ళు ఉన్నారా? మీరు లేరు కదా. మరి మీకోసం మీరు బ్రతుకుతున్నప్పుడు మీ ఆత్మీయ జీవితాన్ని, మీ ఆత్మను బ్రతికించుకోవడానికి మీరు ఎందుకు కష్టపడరు, ఎందుకు ఆలోచించరు? ఈ బోధ అంతా దేవుడు చెప్తున్న సత్యవంతమైన బోధ అంతా మీ ఆత్మలను మీరు బ్రతికించుకోవడానికే, అంతే తప్ప మరొకటి లేదు. దయచేసి గమనిస్తూ ప్రతి మాటని, ప్రతి ఆలోచన, ఒకవేళ నేను చెప్పానా మరి పలానా వ్యక్తి ఎలా అన్నారు ఏంటి నేను అడిగే అథారిటీ మీకు ఉంది. మీరు వాక్య ప్రకారంగా ఆలోచించి, ఒకవేళ నాకు ఇది అర్థం కాలేదండి నాకు చెప్పండి అనే అవకాశం మీకు ఉంది. చాలామంది సేవకులు ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, అది మీరు ఇప్పుడు అడగకూడదమ్మా, వచ్చి వారం అడగండి, లేకపోతే ఇలాంటి క్వశ్చన్ మీరు నన్ను అడగకూడదు, నేను తర్వాత చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి దేవుని దగ్గర అలాంటి నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను,
ఒక మాట చెప్పాడుగా ఈయనకి, నువ్వు చెప్పొద్దు, వెళ్ళొద్దు అంటే వదిలేయాలంతే. ఎందుకు ఇంకా మరి దేవుడు ఇవన్నీ మనకి ఎందుకు తెలియజేస్తున్నాడు కదా, మన బ్రతుకుల్లో కూడా మనం ఎలా ఉంటున్నాం. ఒకవేళ బిలాములాగా ఏ బోధ పడితే ఆ బోధని చేయడానికి చేస్తున్న వారు నమ్మేస్తున్నామా, లేకపోతే మన జీవితంలో కూడా ఎలా పడితే అలా బ్రతికేద్దాం అనుకుంటున్నామా? దయచేసి ఆలోచిస్తూ మన జీవితాలను, మన ఆత్మలను సరిదిద్దుకుంటూ, మన బ్రతుకును దేవుళ్ళో కట్టుకుంటూ, ఒకవేళ ఏదైనా మీకు గాయం అనిపించే మాట వచ్చిందనుకోండి, దేవుడు ఈ మాట నాకు చెప్పాడు ఎందుకో తెలుసా, నన్ను మార్చడానికని మాత్రమే మీరు జాగ్రత్తగా ఆ మాటని తీసుకోవాలి. అంతే తప్ప ఈయన నన్ను చూస్తున్నాడు, నాకు అసలు మీ విషయాలు ఏం తెలవు, ఏమో తెలుసండి, మీ విషయాలు ఏమో తెలుసా, నాకు తెలీదు. దేవుడే మాట్లాడిస్తున్నాడు ఈ మాటలన్నీ. దయచేసి గమనించి మీ జీవితాలను దేవుని మాటల వైపు ఆయన చెబుతున్న ఆ జీవితపు కోణంలో మనం బ్రతుకుతూ కొనసాగిపోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉన్నతమైన దేవ, విలువైన నీ మాటలు చెప్పడానికి నన్ను బోరగా వాడుకుని ఈ కొద్ది సమయము మమ్మల్ని బలపరిచి, బోధ విషయంలో మేము ఎలాంటి జాగ్రత్త కలిగి మీలో నిలబడాలో మాకు నేర్పించారు. ఇంకా తండ్రి, మేము కొనసాగిపోతుండగా మీ యొక్క శక్తిని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేసి సంఘాన్ని బలపరిచి, ప్రాంత ప్రజలను రక్షించి మీలో నిలబడగలిగే స్థిరమైన విశ్వాసులుగా మా యొక్క జీవితాన్ని కొనసాగించుకునే కృపను దయచేయమని తండ్రి అని పిలుస్తూ ప్రాధేయపడుతూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ తండ్రి అని పిలుస్తూ, తండ్రి విన్న ప్రతి మాట వ్యర్థంగా తండ్రి ఈ లోకంలో వ్యర్థమైపోకుండా విలువ కలిగిన ఆత్మను రక్షించుతూ కొనసాగిపోయే జీవితాన్ని, తమ జీవితాలను సరిదిద్దుకుంటూ కొనసాగిపోయే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.